క్లినికల్ ఎక్స్పోజర్ కూడా జార్జియా నెంబర్ 1 కంట్రీ అండి. ఓహో. ఎందుకంటే ఇప్పుడు టిబ్లిసీ ఉందనుకోండి, జార్జియా యొక్క క్యాపిటల్ టిబ్లిసీ అని. టిబ్లిసీ సిటీ ఈజ్ హెల్త్ సిటీ ఆఫ్ ద యూరప్ కి గుర్తింపు పొందింది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక 20 నుంచి 25 లక్షల మంది పేషెంట్లు సర్జరీలకు వస్తారు ఓకే. టిబ్లిసీ సిటీకి. అండ్ డైరెక్ట్గా అక్కడ క్లినికల్ ఎక్స్పోజర్ చూసుకున్నా కానీ అమెరికన్ హాస్పిటల్స్, జర్మన్ హాస్పిటల్స్, ఇలా వైడ్ రేంజ్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ మన యూనివర్సిటీస్ కూడా చూసుకున్నా ఆల్మోస్ట్ ప్రతి యూనివర్సిటీ కూడా మినిమం 4,000 to 5,000 బెడెడ్ కలిగిన హాస్పిటల్స్ కలిగిన యూనివర్సిటీస్ మనవి. సో అందుకే ఏంటి అంటే జార్జియా మెడికల్ ఎడ్యుకేషన్లో వీ కెన్ సే నెంబర్ 1 కంట్రీ ఓకే. వరల్డ్లోనే. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు, క్లినికల్ ఎక్స్పోజర్ బాగుంటుంది. అండ్ కమింగ్ టు మనకి ఈవెన్ టూరిజంలో కూడా చూసుకున్నా ఎవ్రీ ఇయర్ 2 to 3 crores టూరిస్టులు జార్జియా విజిట్ చేస్తారు. సేఫ్ కంట్రీ. ఓకే. ఇప్పుడు కంట్రీ సేఫ్ కాదనుకోండి, మనం ఏది చేయాలన్నా యాజ్ అ కన్సల్టెంట్గా మనం ఏం చేయలేం. అవును. ఈవెన్ యూనివర్సిటీ వాళ్ళకి కూడా ఏం చేయలేరు. సేఫ్ కంట్రీకి, ఎలాంటి ఇబ్బందులు లేని కంట్రీకి పంపించుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు పేరెంట్స్. వావ్, నిజంగా అండి. చాలా మంది పేరెంట్స్ అదే అనుకుంటూ ఉంటారు, అబ్రాడ్ పంపించాలంటే అది సేఫా కాదా అని చెప్పేసి. అటు ఫుడ్ విషయంలో టెన్షన్ లేదు, సో అకామిడేషన్ విషయంలో టెన్షన్ లేదు, అలాగే మన లాంగ్వేజ్ బ్యారియర్ అన్న ప్రాబ్లం అసలే లేదు. సో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ చక్కగా డాక్టర్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ అనే చెప్పాలి వి సోర్స్.